ఇచ్చే దేవత. కళ్ళు మూసుకొని కొలవండమ్మా. నేను పిలిచే వరకు ఎవరు కళ్ళు విప్పకూడదు. లేవండి ప్రభు, బయలుదేరండి. మాట తప్పి మారు పెళ్లి చేసుకున్నది చాలక ఆ మాయల మారి మాటలు నమ్మి మన చిట్టి తల్లులను పులివాత విడిచిపెట్టారా? ఊరి బయట పాడు దేవాలయంలో బిడ్డలు ప్రాణావశిష్టంగా అల్లాడుతున్నారు. రక్షించండి ప్రభు, వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. లక్ష్మి, లక్ష్మి! ప్రభు, ప్రభు, ఏమిటా కలవరం? ఇప్పుడే ఇంటికి వెళ్ళాలి. ఇక్కడ రాతగారు ఏమైనా సరే మా చిట్టి తల్లులు ఆపదలో ఉన్నారు. మేము బయలుదేరుతున్నాం. వచ్చానమ్మా. సత్యమా దేవుడా, వాళ్ళు బ్రతికి మరణం చంపారే. ఇప్పుడు ఏం చేయడం? ఏడవటం. ఏడవడమా? ఏడవండి, నేను చూస్తానుగా. ఏడవండి. ఈ సమయానికి ప్రభుడు కూడా ఉండలేదు. మీరెంత ప్రేమతో చూస్తున్నారో మన చిటితలు వచ్చేసారమ్మా. చిటితలు వచ్చారు. నీ బతుకు బయట పెట్టడానికే బతుకు వచ్చారు. నీకెక్కడే నాన్న మమ్మల్ని పాడుగుల్లో పారేసి పొగ పెట్టి చాలా వేసిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, ఎంత అన్యాయం, ఎంత అన్యాయం. ఆ తల్లి అరూపంలో వచ్చిందేమో, నాకే తెలియదు ప్రభు. నేను అమ్మగారిని కనిపెట్టుకునే ఉన్నాను ప్రభు. నిజం అంటే ప్రభు, మీ నాలుకలు పోయిస్తాను. నాకు బామ నన్ను అప్పగించిపోతే నా పిల్లల్ని నానా హింసలు పెడతావా? నీవు చేసిన నేరానికి మరణదండన, చాలా స్వల్ప శిక్ష. ఇక నుంచి ఈ మందిరమే నీకు బందీఖానా. బ్రతికినంత కాలం కుళ్ళి కుళ్ళి కృషించి సావు. ప్రభు, ప్రభు. జరిగేదానికి విచారపడి ఏం లాభం? ఏదైనా కొత్త ఎత్తు ఎత్తాలి. ఈసారి రాజుగారికి పెడితే కాలికి తంట తెస్తావా? అంత తెలివి తప్పదానా? పట్టుకొమ్మ పచ్చగా ఉండాలి, అక్కరెమ్మలు మాడిపోవాలి. ఈ వశీకరణ పొడి కాస్త నిప్పుల మీద వేసి ఆ పొగ రాజుగారి చేత పీలిపిస్తే బుర్ర గిర్రును తిరిగి మీ పారదాసులు గారు. సరే, ఎందుకు ఏడుపు? మాణిక్యాంబ గారు మరణ వేళ్ళు పడుతున్నారు. ఏం మాయరోగం? మాయరోగం కాదు ప్రభు, మనోవ్యాధి చే మంచం పట్టారు. కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని కడసారి దర్శనం కోరుతున్నారు. ఒక్కసారి దయచేయండి ప్రభు. సచ్చిన తర్వాత ఒకేసారి దర్శనమిస్తాం. రాక్షసి, అది చేసిన మహాపాపాలకు అలా కుళ్ళి కుళ్ళి చావాల్సిందే. మన పిన్నగా ఒకసారి వెళ్ళి చూసా. అలాగేనమ్మా, బాలనాగమ్మ అనుమతి అయింది. అలాగే వస్తామని చెప్పు. చిత్తం ప్రభు. అయ్యో దేవుడా, అబ్బా! ప్రభులు వచ్చారు. ఒక్కసారి కళ్ళు తెరవండి. వచ్చారా ప్రభు? నా మాట మన్నించి వచ్చారా? నన్ను క్షమించారనండి ప్రభు. హాయిగా మరణిస్తాను అనండి ప్రభు, అనండి. అబ్బా! అయ్యో, మళ్ళీ వచ్చింది ఏమతారా ప్రభు? పొగ తెస్తాను. అబ్బా, పొడి పనిచేసిందమ్మా. ఇక మహారాజు గారు మీ మాట జవరాతను అని ప్రారంభించండి. ఎవరి జగదేక సుందరి? మా అంతఃపురంలో అవతరించిన అప్సరస? మీ పాదదాసి మాణిక్యం. కాదు, నువ్వీ మందిరానికి మణిదీపానివి, నా ప్రేమ రూపానివి. మాణిక్యం,
మాణిక్యం. నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నువ్వు నన్ను పరీక్షిస్తున్నావా? ఈ కోసం ఏమైనా చేస్తాను. నీ చేతో కాలకూట విషం ఇచ్చినా సరే కమ్మని పానీయంగా సేవిస్తాను. కావాలంటే ఇదిగో ఈ కత్తితో నా హృదయం చీల్చి చూడు, నీ మీద ప్రేమ ఉందో లేదో. సరే, మీరు నన్ను అంతగా ప్రేమిస్తుంటే నా ప్రేమకు మీ పిల్లలు బలి చేయండి. పిల్లల్ని కన్న బిడ్డలను కషాయి వాడైనా నరకలేడే మాణిక్యం. నా కోసం ఏమైనా చేస్తానారే? పలికి బొంకని ప్రభులైతే నేనే మీకు కావాలంటే మీ చుట్టుతలను శిరచ్ఛేదం చేయి. సరే, ఈ కళ్ళ ముందే వాళ్ళని నరుకుతాను. ఆ పని మందిరంలో కాదు, మహారణ్యంలో జరగాలి. పొద్దుపోయిందమ్మా. ఈ రాత్రికి ఇక్కడ పడుకొని పొద్దున్నే లేచి వెళ్దాం. పడుకోండి. సరే, మీరు నన్ను అంతగా ప్రేమిస్తుంటే నా ప్రేమకు మీ పిల్లలు బలి చేయండి. పిల్లల్ని కన్న బిడ్డలను కషాయి వాడైనా నరకలేడే మాణిక్యం. నా కోసం ఏమైనా చేస్తానారే? పలికి బొంకని ప్రభులైతే నేనే మీకు కావాలంటే మీ చుట్టుతలను శిరచ్ఛేదం చేయి. శిరచ్ఛేదం చేయండి, శిరచ్ఛేదం చేయండి, శిరచ్ఛేదం చేయండి. మాణిక్యం, నీ కంటి దాడే నా గాలి మేడ, నీవే నా తోడు నీడ. ఈ బాహుబంధమే నాకు స్వర్గద్వార బంధం. నీ ఆన లేనిదే నేను గడప దాటను, నీ మాట జవ దాటను.